సో గతంలో ఎప్పుడు ఉగ్రదాడులు జరిగినా కూడా సో భారత్ టార్గెట్గా హైదరాబాద్ టార్గెట్గానే కొంత ఉండేది. సో ఇప్పుడు కూడా హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేసే అంటారా? హైదరాబాద్ గురించి చెప్పమంటే హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల గురించి ఏం చెప్తారు? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. స్వీపర్ సెల్స్ ఒకవేళ హైదరాబాద్లో ఉంటే కూడా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే 30 crores ఆఫ్ ఇండియన్స్, టోటల్ ఇండియాలో ఒక ముస్లిమ్స్ 30 crores ఉంటారు. 30 crores ఒక్కటే భాషలో అంటున్నారు, ఇండియా ముందుకు పోండి, హిందుస్థాన్ జిందాబాద్, ఇండియా జిందాబాద్ అని చెప్తున్నారు ముస్లిమ్స్. ఇది అడ్వాంటేజ్. హైదరాబాద్లో ఎంతైనా ఉండని, లోకల్ సపోర్ట్ లేకపోతే ఎవరేం చేయలేరు. సింపుల్ లాజిక్ చెప్తా. పహల్గాంలో ఆ టెర్రరిస్టు అటాక్ చేసినారు, వాళ్ళకు లోకల్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయలేరు. లోకల్ సపోర్ట్ ఉండాలి. ఇది పహల్గాం కంటే ముందు పుల్వామా కానీ, యూరి కానీ, అక్షర్ధార్ టెంపుల్ కానీ ఏదైనా మీరు తీసుకోండి ఈవెంట్, లష్కరే తోయబా కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, జైషే మొహమ్మద్ కానీ, ఎవరైనా కానీ లోకల్ సపోర్ట్ ఉంటేనే చేసుకుంటారు. ఇప్పుడు లోకల్ సపోర్ట్ దొరకదు. సింపుల్. ఒక్క గొడవ కూడా కాదు. దానికోసం నేను చెప్తున్నా ప్రధానమంత్రి ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ దొరకదు. ఇండియా టోటల్ యునైటెడ్ ఉన్నది. వాళ్ళు వచ్చి ఇండియాకి బ్రేక్ చేయాలి అని వచ్చినారు. వాళ్ళ భార్యల ముందు, వాళ్ళకు పిల్లల ముందు వాళ్ళకు గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టి మతం చెప్పు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పు అని కొట్టినారు. ఎందుకు చేస్తారు? ఇండియా బ్రేక్ కావాలి, హిందూ ముస్లిమ్స్ ఫైట్ కావాలి. కానీ ఇండియా యూనిటీ చూసుకొని వాళ్ళు పరేషాన్ అయిపోయినారు. ఎందుకు పరేషాన్ అయినారు? సార్, దీని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్ర కోణం ఏమన్నా దాగి ఉందా, లేదంటే ప్రతీకార చర్యలో భాగంగానే ఈ ప్రతి దాడులు జరుగుతున్నాయా? మీ అనాలిసిస్ ఏం చెప్తుంది? పాకిస్తాన్ ఐడియాలజీ ఇండియాకి బ్రేక్ చేయాలి. ఒక్కటే పని వాళ్ళ ఫాల్తునా కొడుకులకు. వాళ్ళకు తినడానికి తిండి లేదు. అది ఒక లంగా కంట్రీ, దొంగ కంట్రీ. అది అసలు కంట్రీ అసలు మ్యాప్లో ఉండవద్దు. కానీ వాళ్ళకి చైనా సపోర్ట్ చేస్తుంది. అరే చైనా ఇంత చేస్తుంది, కొంచెం చేస్తుంది, ఎక్కువ చేయదు. చైనా ఇండైరెక్ట్ గా ఆయుధాలన్నిటిని చేస్తుంది, చేయని, నో ప్రాబ్లం. కానీ పాకిస్తాన్కి ఫినిష్ చేసే శక్తి ఇండియా దగ్గర ఉన్నది. మన మిలిటరీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్కి మ్యాచ్ లేదు. పాకిస్తాన్ ఎంతైనా ఉండని ఇండియాకి మ్యాచ్ లేదు. సరే, ఒక సైడ్ మనం అనుకుందాం పాకిస్తాన్ కంటే భారతే కొంత స్ట్రాంగ్గా ఉందనేసి. కానీ ఇదివరకు ఎప్పుడు దాడులు జరిగినా కొంత హైదరాబాద్కి ముడిపడి కూడా కొన్ని దాడులు జరిగినాయి. మనము ఇదివరకు చూసుకుంటే దిల్షునార్ ఇన్సిడెంట్ అంటే వరుస బాంబు సరూర్ నగర్ చెప్పండి మీరు, డిఫరెంట్. ఇవన్నీ ఇప్పుడు మరి హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉండబోతాయి? హైదరాబాద్ లో ఇప్పుడున్న జోన్స్ లో అంటే కొంత మనము భయపడే జోన్స్ లో, కొంత సేఫ్ గా ఉండమని చెప్పేటువంటి జోన్స్ లో హైదరాబాద్ కూడా ఉంది. మరి హైదరాబాద్ గురించి ఏం చెప్తారు? హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఇక్కడ ఉన్న పబ్లిక్ కి కూడా కొంత టెన్షన్ అయితే ఉంటది కదా. అమ్మ, టెన్షన్ ఉంటది, కానీ ఇండియా మీద ప్రేమ ఉన్నది కదా ప్రతి ఒక్కళ్ళకు. నేను దానికోసమే చెప్తున్నా, ముస్లిమ్స్ టోటల్ ఇండియా ఫేవర్లో ఉన్నారు. నేను ఎంతో ముస్లిమ్స్కి అడిగితే ఒకటే అంటున్నారు, ఈ ఇన్నోసెంట్కి చంపవద్దు కదా, మనం మా ఖురాన్లో రాసి లేదు కదా. వాళ్ళ పేరు, ఆ టెర్రరిస్ట్ పేర్ల ముస్లిమ్స్, కానీ యాక్చువల్ చూస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్లో వాళ్ళు అగేన్స్ట్. ఖురాన్లో ఏం రాసి ఉన్నది? నువ్వు ఒకవేళ ఒక ఇన్నోసెంట్కి చంపితే లోకం మొత్తం మానవత్వంకి చంపేలాగా ఉన్నది. నువ్వు ముస్లిం కాదు, ఇస్లాం చెప్తుంది, ఖురాన్ చెప్తుంది. ఒకటే బుక్కి మేము ఫాలో చేస్తాం, ఖురాన్ క్లియర్ కట్ అంటుంది. అరే అది వాడి పేరు ఉసామా బిన్ లాదెన్, వాడు పేరు మౌలానా మసూద్ అజర్ కసబ్, కానీ ఉట్టి పేరు. ఈ దాడుల్లో వినండి, ఉట్టి పేరు. వాళ్ళు ముస్లిమ్స్ గారు, ఇది ముస్లిమ్స్ చెప్తున్నారు, ఇక్కడ ముస్లిమ్స్ చెప్తున్నారు. ఎస్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. దానికోసం నేను మోదీ గారికి చెప్పిన, ఇట్లాంటి టైం మీకు రాదు. మొత్తం ఇండియా 140 crores యునైటెడ్ ఉన్నాం. అండ్ అందరు ఒకటే మాట అంటున్నారు, ఫినిష్ పాకిస్తాన్. వరల్డ్ కంట్రీస్ టోటల్ మన ఫేవర్లో ఉన్నారు. వరల్డ్ టాప్ మోస్ట్ లీడర్స్ మన ఫేవర్లో ఉన్నారు.
మన మిలిటరీకి కంపారిజన్ లేదు పాకిస్తాన్. అట్లాంటి స్ట్రాంగ్ ఎయిర్ ఫోర్స్ మన దగ్గర ఉన్నది, స్ట్రాంగ్ నేవీ ఉన్నది, స్ట్రాంగ్ ఆర్మ్ ఫోర్స్ ఉన్నది, ఇంకా ఒక స్ట్రాంగ్ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ దొరకదు. ఎందుకంటే వీడు కుక్క, పాకిస్తాన్ ఒక కుక్క, వాళ్ళ తోక సకగా కాదు, ఆ తోక కట్ చేయాలి. ఇది పాకిస్తాన్ ఒక క్యాన్సర్. మనం ఇట్లా ఇడిసేస్తే మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ అటాక్ చేస్తారు. సో ఈ క్యాన్సర్కి ఫినిష్ చేయి, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోరా, ఇడవకండి. సో నేను ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఇప్పుడు దాకా ఫుల్ ఫ్లెజ్ వార్ స్టార్ట్ కాలేదు, ఇంకా 3-4 days తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏ రోజు ఫుల్ ఫ్లెజ్ వార్ స్టార్ట్ అవుతుంది మీరు రాసుకోండి నా రక్తంతో గోడ మీద. 10 to 12 days ఫినిష్ అయిపోతుంది పాకిస్తాన్. ఫినిష్ చేయాలి పాకిస్తాన్కి.